ఇక్కడ మనకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనకు అద్భుతమైనటువంటి క్రికెట్ న్యూస్ వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇది ఒకటి హైయెస్ట్ స్కోర్ బై ఆసియన్ ఇన్ ఐసీసీ ఓడిఐ టోర్నమెంట్స్. అంటే ఐసీసీ ఓడిఐ టోర్నమెంట్స్లో ఆసియా నుంచి ఎక్కువ పరుగులు చేసింది ఎవరు? ఫస్ట్ సౌరవ్ గంగూలీ 183 రన్స్ చేసిండు. ఇబ్రహీం జర్దాన్ మొన్న ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ 177. దాని తర్వాత కపిల్ దేవ్ 175. తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ 175. కపిల్ దేవ్ నాట్అవుట్, సెహ్వాగ్ అవుట్, అంతే. తిలకరత్న దిల్షన్ 161. ఇమ్రాన్ నజీర్ 160. సచిన్ టెండూల్కర్ 152. అరవిందర్ డి సిల్వా 145. రాహుల్ ద్రవిడ్ 145. తిలకరత్న దిల్షన్ 144. సౌరవ్ గంగూలీ 141. సచిన్ టెండూల్కర్ 141. సచిన్ టెండూల్కర్ 140. రోహిత్ శర్మ 140. తిరిమనే 139. సచిన్ టెండూల్కర్ 137. శిఖర్ ధవన్ 137. రోహిత్ శర్మ 137. కుమార్ సంగక్కర 134. ఉపుల్ తరంగ 133. సో గ్రేట్ వర్క్ డన్ బై ఆల్ ద బ్యాటర్స్ ఆఫ్ ఏసియా. రేపటి కాలంలో ఆసియానే క్రికెట్కు బ్రహ్మాండమైన ఛాంపియన్ అవుతుంది మొత్తానికి. ఇప్పుడు ఆసియాలో ఉన్నటువంటి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, చూడండి ఒక పాకిస్తాన్ ఒక నెగిటివ్లో ఉన్నది, కానీ మిగిలిన అన్ని దేశాలు పాజిటివ్లే ఉన్నాయి. ఆ పాకిస్తాన్ కూడా మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ గవర్నమెంట్ చేయబట్టి కరెక్ట్గా బయటకు వస్తలేదు. కానీ పాకిస్తాన్ టీమ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ అండ్ గుడ్ టీమ్. కానీ వాళ్ళు చేసే తప్పులతోటే వాళ్ళు వెనుకకు పోతున్నారు. అది ఆటను ఆటగా తీసుకొని గెలవాలి, కానీ ఆటను మతానికి, ఇప్పుడు మతానికి అన్వయించవద్దు ఆటను. ఇప్పుడు పాకిస్తాన్ను అల్లా గెలిపిస్తాడు అంటే మరి ఇండియాను అల్లా గెలిపియడా? పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ కంటే ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు ప్రేయర్ చేసినప్పుడు మనోళ్ళు చేయరా? చేస్తారు కదా. వీళ్ళు ఇంకా మంచిగా చేస్తారు. వీళ్ళు ఇంకా భక్తి మనకు దేశం మీద ఉంటుంది, దేవుని మీద ఉంటుంది. మనం ఫస్ట్ దేశమా దేవుడు అంటే దేశం అంటారు మనోళ్ళు, తర్వాత దేవుడు. ఓకే, దేవుడు కూడా ఇంపార్టెంట్, కానీ దేశం ముఖ్యం. పాకిస్తాన్లో అట్లా కాదు. దేవుడా దేశమా అంటే దేవుడు అంటారు. దేవుడు చేస్తాడు ఓకే, కానీ మన పని మనం నిష్కల్మషంగా చేస్తే దేవుడు మనకు సాధిస్తాడు. ఏ దేవుడైనా, అల్లా అయినా, క్రీస్తు అయినా, కృష్ణుడైనా, రాముడైనా, ఎవరైనా అది గ్రహించి ముందుకు పోతే ఆ దేశం బాగుంటుంది. పాకిస్తాన్ కూడా మంచిగా కావాలి అనుకుంటాం మనం. మనకు అది చెడిపోవాలని ఉండదు కదా. మంచిగా కావాలి, మంచిగా ఉండాలి ఆ దేశం అని మనం కోరుకుందాం.